నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఈ ప్రపంచంలో మనిషికి కలిగే గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులున్నాయి. కానీ మనసుకి తగిలిన గాయాల్ని పోగొట్టడానికి మందులు లేవు. కాబట్టి ఎవరి మనసుని బాధ పెట్టకండి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, సీరియల్ హీరోయిన్ అయిన ప్రత్యూష బెనర్జీ బుల్లితెరపై ప్రసారమైన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న నటి ప్రత్యూష బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీరియల్ నటిగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ఈమె మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాసింగే కారణమనే ఆరోపణలు కూడా తలెత్తాయి. ఇక ఈమె తల్లిదండ్రులు తమకి న్యాయం జరగాలని, తమ సర్వస్వాన్ని కోల్పోయామని, కూతురు మరణం తర్వాత చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని ప్రత్యూష తల్లిదండ్రులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీరు ప్రస్తుతం ఒక సింగిల్ రూమ్ లోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారని, పూట గడవడం కోసం చైల్డ్ కేర్ సెంటర్ లో పనిచేస్తూ కష్టపడుతున్నారని వీరి బాధని మీడియా ముందు చెప్పుకొచ్చారు. అసలు ప్రత్యూష బెనర్జీని చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ నుండి సగంలో తీసేయడానికి గల కారణాలేంటి? తల్లిదండ్రుల అత్యాశ వల్లే ప్రత్యూష తాగుడికి బానిసైందా? సిద్ధార్థ్ శుక్లాకి ప్రత్యూష బెనర్జీకి ఉన్న సంబంధం ఏంటి? ప్రత్యూష అబార్షన్ విషయంలో ఎంతవరకు నిజముంది? కాస్టింగ్ కౌచ్ వల్లే ప్రత్యూష మానసికంగా కృంగిపోయిందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒకవేళ పొరపాటు జరిగితే సవరించాలే గాని మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. ప్రత్యూష బెనర్జీ అలియాస్ ఆనంది. ఈమె 1991 ఆగస్టు 10న జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి శంకర్ బెనర్జీ, తల్లి సోమా బెనర్జీ. ఈమెకు దేవాశిష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి అప్పట్లో సినిమాల్లో రైటర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సులు దొరకకపోయేసరికి మళ్ళీ తన సొంతూరికి వెళ్ళిపోయి చిన్న చిన్న పనులు చేసుకుంటుండేవాడు. అలా ఇతను 1990లో సోమా అనే ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ప్రత్యూష, దేవశిష అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ప్రత్యూష చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా ఉండడంతో పాటు తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ప్రత్యూష తన స్కూలింగ్ని సెయింట్ జేవియర్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రత్యూష తన 10th క్లాస్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. ఇక అలా ప్రత్యూష ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో తల్లిదండ్రులకు కూడా సరైన ఉద్యోగం లేనందువలన అప్పులు చేసి ఇంటిని గడిపే పరిస్థితి ఉండేది. ఇక అప్పిచ్చిన వాళ్ళు రోజు రోజుకి ఇంటి మీదికి వచ్చి గొడవలు చేయడంతో తల్లిదండ్రులు ఇద్దరు తమ కూతుర్ని సినిమాల్లో చేర్పించి మంచిగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యారు. అలా 2008లో ముంబైకి వచ్చిన ప్రత్యూష హాస్టల్లో ఉంటూ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక దూరపు కొండలు నునుపు అనేలాగా తల్లిదండ్రులు ప్రత్యూషకి సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పేటప్పుడు బాగానే అనిపించినప్పటికీ బాంబేకి వచ్చి ట్రై చేసేటప్పుడు ఇండస్ట్రీ గురించి తెలిసి ప్రత్యూష తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఈమె తల్లిదండ్రులు మాత్రం ప్రత్యూష మీదే హోప్స్ పెట్టుకోవడంతో ప్రత్యూషకి వేరే దారి లేనందువలన సినిమాల్లో మోడల్ గా చిన్నా చిత్క పాత్రలను చేస్తూ వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులకు పంపించేది. కానీ ఈమె చేసే పాత్రల వల్ల ఎలాంటి గుర్తింపు రాకపోయేసరికి ప్రత్యూష సినిమాల్ని వదిలేసి సీరియల్స్ లో ట్రై చేయాలని డిసైడ్ అయింది. అలా ట్రై చేసేటప్పుడే ప్రత్యూషకి రక్త సంబంధ్ అనే హిందీ సీరియల్లో చిన్న పాత్రను పోషించే ఛాన్స్ వచ్చింది. అందులో ఈమెకు 1 వీక్ షూట్ ఉండింది. ఇక ఆ తర్వాత తనకి తెలిసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్, మేనేజర్స్ ద్వారా ట్రై చేయగా అప్పట్లో స్టార్ ప్లస్ ఛానల్లో మంచి టీఆర్పీతో నడుస్తున్న ఏ రిశ్తా క్యా కెహలాతే హే అనే సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అయినా కూడా ఈమెకు ఆ క్యారెక్టర్ ద్వారా ఎలాంటి గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 2010లో కలర్స్ వాళ్ళు, 2008లో స్టార్ట్ అయిన చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్కి ఆనంది పెద్దయిన తర్వాత క్యారెక్టర్ కోసం సెర్చింగ్ లో ఉన్నారు. ఇక ఈ చిన్నారి పెళ్లి కూతురు సీరియల్కి మంచి క్రేజ్ ఉండడంతో వేల కొద్ది అమ్మాయిలు తమ ప్రొఫైల్స్ ని కలర్స్ ఆఫీస్కి పంపించడం జరిగింది. దీంతో ఆ ఛానల్ వాళ్ళు ఈ సీరియల్ కాస్టింగ్ కోసమే టాలెంట్ హంట్ అనే షోని స్టార్ట్ చేశారు. అలా ఈ విషయం తెలుసుకున్న ప్రత్యూష కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. ఇక ఆ ప్రోగ్రాంలో 1500 మందికి పైగా అమ్మాయిలు పార్టిసిపేట్ చేయగా టాప్ 5లో ప్రత్యూష బెనర్జీ ఉండడం విశేషం. అలా అప్పటికే సీరియల్లో, సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి తెలుసుకున్న ప్రత్యూష ఫైనల్ గా టాలెంట్ హంట్ ద్వారా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ కి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక తను యాక్ట్ చేసిన మొదటి ఎపిసోడ్ నుండే జనాల్లో మంచి ఆదరణ వచ్చింది. అలా ఈ సీరియల్ ని హిందీతో పాటు అన్ని భాషల్లోనూ అనువాదం చేసి టెలికాస్ట్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే సీరియల్లో యాక్ట్ చేసే ప్రత్యూష స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక అలా 3 ఇయర్స్ చిన్నారి పెళ్లి కూతురులో హీరోయిన్ గా చేయగా తనకి వచ్చిన స్టార్డమ్ ని హ్యాండిల్ చేయలేకపోయింది.
దీంతో రోజు పార్టీస్, డ్రింక్స్ అంటూ బాయ్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేసేది. అలా మొదట్లో తనతో చిన్నారి పెళ్లి కూతురులో యాక్ట్ చేసిన సిద్ధార్థ్ శుక్లాతో డేట్ చేసింది. కానీ పార్టీస్ కి, పబ్స్ కి కాస్త దూరంగా ఉన్న సిద్ధార్థ్ శుక్లా చిల్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డ ప్రత్యూషతో ఎక్కువ రోజులు రిలేషన్ ని మెయింటైన్ చేయలేకపోయాడు. దీంతో వీరు కొద్ది రోజుల్లోనే బ్రేకప్ చేసుకున్నారు. కానీ ఈ బ్రేకప్ ని అంతలా సీరియస్ గా తీసుకొని ప్రత్యూష బాంబేలో బిజినెస్ మ్యాన్ అయిన మకరంద్ మల్హోత్రాతో డేట్ చేస్తూ క్లోజ్ గా ఉండేది. ఇక మకరంద్ డబ్బుండే పర్సన్ అవ్వడంతో తను కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదని ప్రత్యూష అనుకుంది. అంతేకాకుండా సీరియల్ షూటింగ్ జరిగే అన్ని రోజులు ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ తో ఫీమేల్ ఆర్టిస్టులు క్లోజ్ గా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ కాంప్రమైజ్ తో విసుగు చెందిన ప్రత్యూష సీరియల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి మకరంద్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. దీంతో చిన్నారి పెళ్లి కూతురులోని ఆ పాత్రకి తోరల్ రసపుత్ర అనే ఆమెను రీప్లేస్ చేయడం జరిగింది. కానీ ప్రత్యూష ఇదంతా పట్టించుకోకుండా తన దగ్గర ఉండే డబ్బుని ఖర్చు పెడుతూ తల్లిదండ్రులకి కొంతవరకు పంపుతుండేది. అలా త్వరలోనే మకరంద్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా రోజు రోజుకి పార్టీలకి బాగా అలవాటు పడ్డ ప్రత్యూష తన దగ్గర ఉండే డబ్బంతా ఖర్చు అవ్వడంతో మకరంద్ దగ్గర కూడా డబ్బు తీసుకొని ఖర్చు పెడుతుండేది. ఇక ఈమె షూటింగ్ ని వదిలేసి తాగుడికి బానిసవగా మకరంద్ ప్రత్యూషకి ఎంత నచ్చ చెప్పినా వినకపోయేసరికి ఈమెతో బ్రేకప్ చేసుకున్నాడు. అలా మకరంద్ ఈమెను వదిలి వెళ్లిపోవడంతో ఇంటి రెంట్ని కట్టడానికి డబ్బులు లేక, తినడానికి సరుకులు లేకపోవడంతో పాటు ఈమె మీదే డిపెండ్ అయిన తల్లిదండ్రులు ప్రత్యూషని డబ్బు కోసం టార్చర్ పెట్టేవాళ్ళు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే ప్రత్యూష గురించి ఇండస్ట్రీలో నెగిటివ్ గా మాట్లాడుకునేవారు. ఎందుకంటే కలర్స్ వాళ్ళతో ప్రత్యూష చిన్నారి పెళ్లి కూతురు సమయంలో గొడవపడి వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా వినకుండా ఆ సీరియల్ మధ్యలో వెళ్లిపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈమె మళ్ళీ ఛాన్స్ల కోసం ఎక్కడ ట్రై చేసినా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక అలా కొన్ని నెలల తర్వాత తన తప్పుని తెలుసుకొని కలర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగడంతో పాటు వాళ్ళు చెప్పినట్టే వినడంతో ఈమెకు హిందీ బిగ్ బాస్ 7 కి ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ షోలోకి వెళ్లిన ప్రత్యూష చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా జనాల్లో వచ్చిన పేరుని బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో పోగొట్టుకుందనే చెప్పొచ్చు. అలా ప్రత్యూష 63 రోజుల్లోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అలా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత 1 ఇయర్ ఈమెకు ఛాన్సులు రాలేదు. ఇక అదే టైంలో రాహుల్ రాజ్ సింగ్ అనే మోడల్ కమ్ బిజినెస్ మ్యాన్ ని ప్రత్యూష ఒక పార్టీలో కలవడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రత్యూష ఇంట్లోనే వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉండేవారు. అలా వీరిద్దరూ కలిసి ప్యార్తూనే క్యాకియా అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ కూడా చేశారు. దీంతో వీరిద్దరూ డేట్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ప్రత్యూష ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దారుణంగా మారడంతో ప్రత్యూష హమ్హేనా సీరియల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కానీ అప్పటికే ప్రత్యూష కాస్త లావుగా మారి ఫేస్ లోనూ కొన్ని మార్పులు రావడంతో ఆ సీరియల్లో ఈమెను చూసిన జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో ఆ సీరియల్ ఫ్లాప్ అయింది. అలా 1 ఇయర్ బ్రేక్ తీసుకొని ప్రత్యూష వర్కౌట్ చేసి కాస్త స్లిమ్ అయింది. ఇక ఆ టైంలో ప్రత్యూష ఫైనాన్షియల్ గా రాహుల్ మీదే డిపెండ్ అయ్యేది. అలా ప్రత్యూష ఖర్చులన్నీ భరించిన రాహుల్ మీదే ఈమె ఫ్యామిలీ బాధ్యతలు కూడా పడడంతో వీరిద్దరికి మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఇక ఇలా ఉంటే అవ్వదని రాహుల్ ని వదులుకోవడం ఇష్టం లేక ప్రత్యూషకి సీరియల్స్ లో హీరోయిన్ గా ఛాన్సులు రాకపోయేసరికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ని చేయడానికి సిద్ధపడింది. అలా మూడు ముళ్ళు అనే సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ ని చేయడంతో ఈమె ఫ్యాన్స్ అంతా షాక్ కి గురయ్యారు. అయినా వేరే దారి లేక ప్రత్యూష డబ్బు కోసం చేయాల్సి వచ్చింది. ఇక అలా సీరియల్ జరిగేటప్పుడు ప్రొడక్షన్ హౌస్ తో గొడవలు జరిగి ప్రత్యూషని ఆ క్యారెక్టర్ నుండి మధ్యలోనే తొలగించడం జరిగింది. అలా ఈమె చెడు అలవాట్లకి, షూటింగ్ కి సరైన సమయానికి రాకపోవడంతో పాటు డబ్బు కోసం ప్రొడక్షన్ హౌస్ తో గొడవలు చేయడంతో ఈమెను టీవీ ఇండస్ట్రీ వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అయినా కూడా తనకి తెలిసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ రికమెండేషన్ తో సీరియల్స్ లో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ ని చేస్తుండేది. అలా స్వర్గిని, కుంకుమ భాగ్య అనే సీరియల్లో చేసిన ఈమె ఖర్చులు తీరేంత డబ్బులు కూడా వచ్చేవి కావు. ఇక అలా ప్రత్యూష ఫేమ్ తగ్గి నెగిటివిటీ రావడంతో రాహుల్ తన కాలేజ్ మేట్ మోడల్ అయిన సలోని శర్మతో సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక వీరిద్దరి విషయం తెలిసి ప్రత్యూష రాహుల్ ని వదులుకోవడం ఇష్టం లేక ఒకవేళ అతనితో ప్రెగ్నెంట్ అయితే తనతోనే ఉంటాడని ప్రత్యూష అనుకుంది. అలా ప్రత్యూష రాహుల్ తో ప్రెగ్నెంట్ అయినా ఈమెను పెళ్లి చేసుకోవడానికి రాహుల్ కి ఇంట్రెస్ట్ లేని కారణంగా ప్రత్యూషకి అబార్షన్ చేపించాడు. దీంతో ఈమె మానసికంగా కృంగిపోయింది. అలా ఒకవైపు చేసేందుకు పని లేక ఇంకోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో పాటు రాహుల్ కూడా ఈమెతో సీరియస్ రిలేషన్లో కాకుండా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లోనే ఉండడంతో తట్టుకోలేని ప్రత్యూష డే అండ్ నైట్ తాగుడికి బానిసైంది. ఇక రాహుల్ ప్రత్యూషకి తాగుడుని వదిలేసి పని మీద దృష్టి పెట్టమని చెప్పినా తనని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ వదిలేస్తానని ఈమె చెప్పడంతో ప్రత్యూష మీద ఇంట్రెస్ట్ లేని రాహుల్ పూర్తిగా బ్రేకప్ చేసుకొని వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు.
ఇక ఇదిలా ఉంటే ఇంట్లోనూ అప్పుల బాధ ఎక్కువ అవడంతో ప్రత్యూషకి వేరే దారి లేక డబ్బు కోసం రాహుల్ని అడగడం జరిగింది. ఇక అప్పటికే 20 లక్షలకి పైగా డబ్బు ఇచ్చిన రాహుల్ మళ్ళీ ప్రత్యూషకి డబ్బు ఇవ్వడానికి నిరాకరించి కోపంతో ప్రత్యూషని నీకు డబ్బు కావాలంటే వ్యభిచారం చేయమని చెప్పడంతో రాహుల్తో ప్రత్యూషకి ఈ విషయంపై పెద్దగా గొడవలు జరిగాయి. ఇక అలా మత్తులో ఉన్న ప్రత్యూష రాహుల్ని నోటికొచ్చినట్టు తిట్టి అతన్ని ఇంటి నుండి బయటకు పంపించడం జరిగింది. అలా క్షణికావేశంలో మాట్లాడిన మాటలు తను చేసిన తప్పుల్ని తెలుసుకున్న ప్రత్యూష మరుసటి రోజు రాహుల్కి మెసేజ్ చేసినా ఫోన్ చేసినా అతను రిప్లై ఇచ్చేవాడు కాదు. దీంతో మానసికంగా కృంగిపోయిన ప్రత్యూష రాహుల్కి ఫైనల్గా ఒక మెసేజ్ పెట్టింది. అదేంటంటే, ఇక మీద నేను ఉండలేను, ఈ బాధల్ని తట్టుకోవడం నా వల్ల కాదు, నిన్ను తెలిసో తెలియకో బాధ పెట్టుంటే నన్ను క్షమించు, నా సర్వస్వం నువ్వే అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అసహించుకోవడం తట్టుకోలేకపోతున్నాను, బహుశా నువ్వు ఈ మెసేజ్ చూసిన తర్వాత నన్ను ప్రాణాలతో చూడకపోవచ్చు, గుడ్ బై అంటూ ప్రత్యూష ఎమోషనల్గా రాహుల్కి మెసేజ్ పెట్టింది. ఇక ఈ మెసేజ్ని చూసిన రాహుల్ ప్రత్యూష ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందో అని భయపడి ప్రత్యూషకి కంటిన్యూస్గా ఫోన్ చేసినా ఈమె లిఫ్ట్ చేయకపోవడంతో తను ఇంటికి వస్తున్నానని, ఈలోపు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడొద్దని చెప్పి రాహుల్ ఒక మెసేజ్ని పంపించడం జరిగింది. అలా రాహుల్ 20 నిమిషాల్లోనే ప్రత్యూష ఇంటికి వెళ్లి బెల్ కొట్టగా ఇంట్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి వాచ్మెన్తో పాటు పక్కింటి వ్యక్తి సహాయంతో రాహుల్ బాల్కనీలో నుండి లోపలికి వెళ్లి చూడగా ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఈమెను వెంటనే హాస్పిటల్కి తరలించిన 2016 ఏప్రిల్ 1 రోజున ప్రత్యూష అప్పటికే మరణించినట్టు డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇక ఈ వార్త విని టీవీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. కానీ ప్రత్యూష తల్లిదండ్రులు మాత్రం రాహుల్ వల్లే తన కూతురిలా చేసుకుందని, తనని శిక్షించాలని, మాకు ఆర్థికంగా సహాయపడుతున్న కూతుర్ని తన వల్లే కోల్పోయామని కేసు పెట్టినా అందుకు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో రాహుల్ రాజు నిర్దోషని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇదిలా ఉంటే 2018లో రాహుల్ సలోని శర్మని పెళ్లి చేసుకోగా వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక ప్రత్యూష తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలను తెలుసుకొని ప్రత్యూష ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ్ శుక్లా వీరికి నెలకు 20,000 పంపిస్తూ ఆదుకుంటుండేవాడు. కానీ ఎప్పుడైతే సిద్ధార్థ్ శుక్లా 2021 సెప్టెంబర్ 2న హార్ట్అటాక్తో మరణించాడో అప్పటి నుండి ప్రత్యూష తల్లిదండ్రులకి సపోర్ట్ లేకుండా పోయింది. మీరు ప్రత్యూష బెనర్జీ విషయంలో తప్పెవరిదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నటనతో కూడిన బంధాల కోసం క్షణకాలం కూడా ఎదురు చూడకు, నిజాయితీతో కూడిన బంధాల కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పు లేదు. ఇది ఫోక్స్ ప్రత్యూష బెనర్జీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.